పార్లమెంట్ సీటు కోసం బీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ నీకా నాకా అంటూ తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు గులాబీ నేతలు. తనను పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే రంగంలోకి దిగుతానని, లేదంటే తన కుమారుడు అమిత్ రెడ్డి పోటీ చేస్తారని స్వయంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. అయితే అదే సీటుపై హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా కన్నేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పక్కాగా గెలిచే అవకాశం ఉన్న వారినే బరిలోకి దింపాలని చూస్తోంది అధిష్టానం. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో నల్గొండ సీట్ను దక్కించుకునేందుకు గుత్తా ఫ్యామిలీతో పాటు సైదిరెడ్డి మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి లేకపోతే ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీపైన నల్గొండ లోక్సభ పరిధిలోని 3-4 నియోజకవర్గాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఇందులో ప్రధానంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్లు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ నియోజకవర్గాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గపోరును ప్రోత్సహించడం, తీరా ఎన్నికల సమయంలో ఆ వర్గమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటం వల్ల తమ ఓటమికి పరోక్షంగా కారణమైందని బీఆర్ఎస్ అధిష్టానం కీలక నేతలకు సమాచారం ఇచ్చారంట. నల్గొండ ఎంపీ టికెట్ గుత్తా ఫ్యామిలీకి కాకుండా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇవ్వాలని నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, కోదాడతో పాటు హుజూర్ నగర్, సూర్యాపేట నియోజకవర్గాల బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి సూచిస్తున్నారట. సైదిరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే తాము పూర్తి సహకారం ఇస్తామని, అంతేకాని తమ ఓటమికి కారణమైన గుత్తాకు వద్దు అంటూ ఇప్పటికే అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన ఉంచారంట మాజీ ఎమ్మెల్యేలు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులు కూడా సైదిరెడ్డి వైపే ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. సీనియర్ నేత అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే తనయుడు అమిత్ రెడ్డికి ప్లేస్ ఇప్పించుకుంటారా అనేది కూడా చూడాలి. వీళ్ళందరినీ కాదని మాజీ ఎమ్మెల్యేల మద్దతున్న శానంపూడి సైదిరెడ్డికి అప్పగిస్తారా అన్న విషయంపైన రాజకీయంగా చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అశోక్, చెప్పండి, నల్గొండ పార్లమెంట్ స్థానం విషయానికి వచ్చేసరికి ఎవరి వైపు రాష్ట్ర అధిష్టానం మొగ్గు చూపుతున్న పరిస్థితుంది? ఎందుకంటే లోకల్ గా కూడా 4 నియోజకవర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటు గుత్తాకిస్తారా, లేకపోతే శానంపూడి వైపు మళ్ళీ అవకాశం కనిపిస్తోందా? అశోక్. మొత్తానికి నల్గొండ ఎంపీ టికెట్ కు సంబంధించి బీఆర్ఎస్ లో మల్లగుల్లాలు పడుతున్నారు. నల్గొండకు సంబంధించి సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి, లేదంటే ఆయన తనయుడికి సీట్ ఇస్తారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, మరోవైపు అదే పార్లమెంటు పరిధికి సంబంధించి శానంపూడి సైదిరెడ్డికి కూడా అవకాశం ఉండొచ్చని కూడా మరో చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా సొంత పార్టీకి సంబంధించిన 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఎవరి వైపు రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపుతుందనే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నల్గొండ పార్లమెంట్ సీటుకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? ఇరువురు కీలక నేతల మధ్య కూడా పోటీ తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా స్థానికంగా ఎలాంటి చర్చ నడుస్తోంది? రాజేశ్వరి, మనం చూస్తున్నాం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మెజార్టీ చోట్ల ఓడిపోయినటువంటి సందర్భంలో ఎంపీ స్థానాలకు సంబంధించి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ఇప్పటికే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సమీక్ష సమావేశానికి ముందే నల్గొండ పార్లమెంట్ విషయంలో పోటాపోటీ అనేది నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే నల్గొండ పార్లమెంట్ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు,
ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేశారు. సో ఆయన తన తనయుడు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద ప్రతిపాదన ఉంచినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే పలుమార్లు స్పందించారు కూడా. తాను గాని తన కొడుకు అమిత్ రెడ్డి గాని పోటీలో ఉంటారని చెప్పి చెప్పారు. కానీ ఇదే టికెట్ అంశానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు, శానంపూడి సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. సో ఆయన కూడా ప్రధానంగా నల్గొండ ఎంపీ లో డిమాండ్ చేస్తున్నారు, తనకు ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, సూర్యాపేట, కోదాడ ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి జగదీష్ రెడ్డితో కూడా సమాచారం ప్రత్యేక చర్చలు జరుపుతున్న సమాచారం. అయితే ప్రధానంగా ఇక్కడ గ్రూప్ వార్ సంబంధించినట్టు గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి ఆయన వర్గంగా ఉన్నటువంటి నల్గొండ నియోజకవర్గంలో తిప్పతి జెడ్పీటీసీగా ఉన్నటువంటి పాశం రామరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఆయన వర్గంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, అలాగే దేవరకొండలో మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు, అలాగే జెడ్పీటీసీ ఎంపీపీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్నగర్ ఈ ప్రాంతాల్లో సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంచనా వర్గం ప్రధాన ముఖ్య నేతలతో కూడా తాజాగా మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో సఖ్యత లేనటువంటి సమాచారం నేపథ్యంలో ప్రధానంగా దేవరకొండ నుంచి రవీంద్ర నాయక్, నల్గొండ నుంచి కంచెల భూపాలరెడ్డి, నాగార్జున సాగర్ నుంచి నోముల భగత్, అలాగే కోదాడ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్. సో ఈ వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. కేవలం ఒక మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాత్రమే గుత్తా సుఖేందర్ రెడ్డికి అనుకూలంగా సమాచారం ఉంది. మరోవైపు మంత్రి జగదీష్ ఇంతకుముందు మాజీ మంత్రిగా ఉన్నటువంటి, ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే జగదీష్ రెడ్డి సైతం కూడా శానంపూడి సైదిరెడ్డి వర్గం వైపే తన మద్దతు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి లేదంటే ఆయన తనయుడి కోసం అమిత్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారిద్దరికి ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా శానంపూడి సైదిరెడ్డికి ఇవ్వాలని చెప్పేసి తాజాగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవరకొండ, నాగార్జున సాగర్, నల్గొండ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే కేటీఆర్ వద్ద ఒక సమాచారాన్ని ఇచ్చినట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పుడు కూడా సమీక్ష సమావేశం అనంతరం మెజారిటీ నేతలు ఇచ్చేటువంటి సూచనల అభిప్రాయం మేరకే నల్గొండ పార్లమెంట్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాజేశ్వర్. రైట్, థ్యాంక్ యూ.